ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హెచ్సీఏ కేసు సిఐడి కస్టడీ విచారణ ఇవాళతో ముగియనుంది. 5 నిందితుల నుంచి కూడా ఇవాళ 6వ రోజు కీలక వివరాలు రాబట్టనున్నారు అధికారులు. అక్రమాలపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవితలను సిఐడి విచారిస్తోంది. 23 ఇన్స్టిట్యూషన్ ఓట్లతో అక్రమంగా జగన్మోహన్ రావు ఎన్నికయ్యాడని సిఐడి ఇప్పటికే గుర్తించింది. హెచ్సీఏ కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఆధారాల ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించింది. టికెట్ల వ్యవహారం, నిధుల మళ్లింపుపై మరిన్ని వివరాలు సేకరించనుంది సిఐడి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, హరి, హెచ్సీఏ అక్రమాలకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతుంది. 5 నిందితులను 6వ రోజు కీలక వివరాలు సిఐడి అధికారులు వారి దగ్గర నుంచి రాబట్టనున్నారు. 6 రోజుల విచారణ అనంతరం, అంటే ఇవాళ సాయంత్రం లోపు విచారణ ముగిశాక కీలకమైన వాళ్ళ కన్సెషన్ కూడా సిఐడి అధికారులు తీసుకొనున్నారు. ప్రస్తుతం సిఐడి రెడ్ హిల్స్ కార్యాలయంలో, రీజనల్ ప్రాంతీయ కార్యాలయంలో సిఐడి విచారణ అనేది హెచ్సీఏ సంబంధించిన 5 నిందితులకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే హెచ్సీఏ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరీ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కంటే, ఇటు శ్రీచక్ర సంబంధించిన సెక్రటరీ, అధ్యక్షురాలు అయినటువంటి రాజేంద్ర యాదవ్, కవితలను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. మొత్తం 5 రోజుల పాటు ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలకమైన అంశాలను సిఐడి అధికారులు గుర్తించారు. 23 ఇన్స్టిట్యూషన్లతో ఓట్లు వేయించారనేది ప్రస్తుతం గుర్తించారు. ఈ ఓట్లతోనే జగన్మోహన్ రావు 63 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతోనే జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనేది గుర్తించారు. అయితే ఈ విషయం సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి వాళ్ళతో ఓట్లు వేయించారు. వారితో కాకుండా ప్రాక్సీ ఓట్లు వేయించారనేది ప్రస్తుతం సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ ప్రాక్సీ ఓట్లు చెల్లవనేది ఇప్పటికే సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా వారితో ఓట్లు వేయించి అధికార బలం చూపించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్సీఏలో ఏదైతే అధ్యక్షునిగా జగన్మోహన్ రావును తప్పనిసరిగా చేయాలనేదే ఆకాంక్షతోనే ఇవన్నీ జరిగాయనేది ఒక క్లారిటీకి అయితే సిఐడి అయితే వచ్చింది. దీంతో కోట్లాది రూపాయలు ఇప్పటికే అక్రమాలకు పాల్పడ్డారు. 10 సంవత్సరాల్లో హెచ్సీఏలో జరిగినటువంటి ఆ కోట్లాది రూపాయలకు సంబంధించి మొత్తం 800 కోట్ల అక్రమాలు జరిగాయనేది గుర్తించారు. పలు ఫైల్స్ ముందు కూడా ప్రస్తుతం నిందితుల విచారణ అనేది కొనసాగుతుంది. ఒకవైపు టికెట్ల వ్యవహారం, మరోవైపు నిధుల మళ్లింపు, అక్రమ పద్ధతిలోకి జగన్మోహన్ రావు ఎంట్రీకి సంబంధించి ఇలా చాలా అంశాలపై సిఐడి 5 రోజుల పాటు కీలక గుర్తించింది, ఫైల్స్ కూడా గుర్తించింది. ఇవాళ నేటితో వీళ్ళ కస్టడీ అనేది ముగియనుండడంతో కీలకమైన సమాచారం సేకరించి వాళ్ళను నిందితులనైతే కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కి అయితే తరలించనున్నారు సిఐడి అధికారులు. హరి, ఓకే అమర్.